హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు యెషయి గ్రంథము 12వ అధ్యాయము 5వ వాక్యము. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహత్యమును వెల్లడిపరచెను, భూమి అందంతటను ఇది తెలియబడును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని సంగమ, ఆయన మహత్యము నీ పట్ల వెల్లడిపరచబడాలి. ఆయన మహత్యమును, ఆయన మహిమ, ఆయన ప్రభావమును నువ్వు కనుగొనాలి అంటే నీవు మౌనంగా ఉండకూడదు. నీకు దేవుడు నోటినిచ్చినాడు కనుక నువ్వు మౌనంగా ఉండకూడదు. నీవు మౌనంగా ఉండకుండా నీ నోట కీర్తనలు పాడుతూ దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి. కీర్తన పాడాలి. ప్రభు సన్నిధి ఇంట్లో బయట ఎక్కడైనా కానీ ఉంటుంది. నువ్వు పాటలు పాడుతున్నప్పుడు ఆయన సన్నిధి నీ చుట్టూరా నీ పైన ఉంటుందన్నమాట. కాబట్టి ప్రియ దేవుని సంగమా, పాటలు పాడేది అలవాటు చేసుకోండి. పాటలు నోటితో పాడుతూ రండి, మౌనంగా ఉండొద్దు. కుటుంబాల్లో కూడా ఈ మౌనంగా ఉంటారు. దేవుని నమ్మిన ప్రతి బిడ్డ మౌనంగా ఉండక దేవుని స్తుతించేవారుగా ఉండాలి. దేవునిని గురించి కీర్తన పాడేవారుగా ఉండాలి. ఆయనను కీర్తించినప్పుడు, ఆయనను స్తుతించి ఆరాధించినప్పుడు నీ స్థితిగతులన్నీ కూడా మార్చివేయబడతాయి. దేవుని స్తుతించే బిడ్డగా ఉన్నావా? దేవుణ్ణి కీర్తించే బిడ్డగా, పాటలు పాడే బిడ్డగా ఉన్నావా? నీ ఇంట్లో నువ్వు మౌనంగా ఉండకుండా నీవు స్తుతించి కీర్తించి పాటలు పాడితే దేవుని యొక్క మహిమా ప్రభావంను నువ్వు కనుగొంటావు. ఆయన సన్నిధిని అనుభవిస్తావు. ఆయన యొక్క ప్రణాళిక నీకు అర్థమవుతుంది. ఆయన నీకు సమీపాన ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో పాటలు పాడకుండా మౌనంగా మూగి వాళ్ళలాగా, మాటలు రాని వాళ్ళలాగా ఉంటారు. కొంతమంది పొద్దున్న లేచి స్నానం నుంచి గొనుక్కుంటూ సనుక్కుంటూ ఉంటారు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. తర్వాత కొంతమంది ఇదే నోటితో కొట్లాడుతూ గొడవలు పడుతూ అనేక రకాలైన బూతులు మాట్లాడుతూ ఉంటారు. మరికొంతమంది ఇదే నోటితో అబద్ధాలు చెప్తూ ఉంటారు, సత్యమును పలకకుండా ఉంటారు. ఇలాగా నోటిని దేవుణ్ణి ఆరాధించి కీర్తించేదానికి వాడకుండా లోక సంబంధంగా, సాతాను సంబంధమైన వాటిల్లో వాడుతూ ఉంటారు. అలాంటప్పుడు వారు దేవుని మహిమను, ప్రత్యక్షతను, ప్రభావాన్ని కనుగొనలేరు. దావీదు దేవుని యొక్క కీర్తనలను ఆయన సితార పట్టుకొని ఆయన పాడుతూ దేవుణ్ణి ఆరాధించినారు. అందువల్లనే దేవుని యొక్క సన్నిధి దావీదుతో ఉండటము, ఆ తర్వాత దావీదు యొక్క స్థితి పూర్తిగా మార్చబడ్డం మనం గమనిస్తాం వాక్యంలో. మొదట గొర్రెల కాపరిగా ఉండి ఆ యొక్క గొర్రెలను నమ్మకంగా కాస్తూ అడవిలో కూడా ఆయన కీర్తిస్తూ పాటలు పాడుతూ ఉన్నారు. పాటలు పాడుతూనే ఉన్నారు. ఆయన రాసిన కీర్తనలు ఎన్ని ఉన్నాయి. ఆ కీర్తనలన్నింటిలో కూడా ఆయన ఎంతగా దేవుణ్ణి కీర్తించినాడు, ఎంతగా దేవుణ్ణి పాటలు పాడినారు, ఆయన దేవుణ్ణి ఎంతగా ఆరాధించినారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరి ఆయన ఆ అడవిలో కూడా మరి పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధించినారు. అందువల్లనే గొర్రెల దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క క్రూర జంతువులను, సింహం కానీ ఎలుగుబంటి కానీ చీల్చి వాటిని చంపివేయడం జరిగింది. గొర్రె పిల్లలను కాపాడుకోవటం జరిగింది. ఈ విధంగా ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు దేవునిని కీర్తించే బిడ్డగా ఉంటే, దేవునిని నువ్వు ఆరాధించే బిడ్డగా ఉంటే, దేవుని పాటలు నీ నోట పాడే బిడ్డగా నువ్వు ఉంటే, నీ ఇంట్లో ఉన్న చిన్న బిడ్డలు ఉంటారు, నీ ఇంట్లో నీ వాళ్ళు ఉంటారు, రక్షించబడని వాళ్ళు ఉంటారు, రక్షించబడిన వాళ్ళు ఉంటారు. నీ యొక్క స్తుతి, నీ యొక్క దేవుని యొక్క కీర్తి నువ్వు పాడుతున్నప్పుడు ఆయన ప్రభావము నీ చుట్టూ ఉండి నీకు కలిగిన దాని చుట్టూ కూడా కంచె వేయబడుతుంది. కాపాడుకుంటావు నీ వాళ్ళని. కాబట్టి మరి యోబు గ్రంథంలో కూడా మనం చూస్తాం కదా, సాతాను అంటాడు, నువ్వు యోబు చుట్టూ కూడా కంచె వేసినావు, ఊరికేనే కంచె పడుతుందా? ఇదిగో కీర్తనలు పాడుడి, కంచె వేయబడుతుంది. ఆయన కంచె, ఆయన మహత్యం, ఆయన ప్రభావమును కనుగొనగలుగుతావు. ప్రియ దేవుని సంగమా, ఎలా ఉన్నావు నువ్వు? నీ ఇంట్లో ఎలా ఉన్నావు? సంఘంలో ఆరాధించేటప్పుడు ఎలా ఉన్నావు? నీవు బయట ఎలా ఉన్నావు?
మనసులో కీర్తిస్తూ కీర్తిస్తూ పాటలు పాడుతూ ఉన్నప్పుడు సన్నిధి నేను సన్నిధి నీతో ఉంటుంది. నీ స్థితి అంతా కూడా మార్చివేయబడుతుంది. దావీదు జీవితం మనకు ఒక మాదిరి. అడవిలో ఉండి గొర్రెలు కాచుకుంటున్న దావీదు మరి సింహాసనం ఎక్కి రాజుగా దేవుని చిత్తానుసారమైన రాజుగా ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. ఎంత గొప్ప కార్యం దేవుడు చేసిన. కలలోనైనా దావీదు అనుకోలేదు, ప్రార్థన పాయింట్లో కూడా దావీదు పెట్టుకోలేదు నేను రాజు కావాలని. అటువంటి ఊహించని అత్యున్నతమైనటువంటి ప్రణాళికను దేవుడు నీ కోసం కూడా సిద్ధపరుస్తాడు. ఎప్పుడు సిద్ధపరుస్తాడు? నువ్వు కూడా ఆయనను కీర్తించే బిడ్డగా, ఆయనను ఆరాధించే బిడ్డగా, ఆయన పాటలు పాడే బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు ఆయన నీకు తన మహత్యమును తన ప్రభావమును నీకు వెల్లడిపరుస్తారు. అది వెల్లడిపరిచిన తర్వాత అది రహస్యంగా ఉంచాడు. ఆయన భూమి అందంతటా కూడా తెలియజేయబడుతుంది నీ సాక్ష్యము. దావీదు గురించి దావీదు మరి ఆ అరణ్యంలో ఉన్నప్పుడు ఎవరికి తెలియలేదు ఆయన గురించి. దేవునిలో ఆయన పొందుకున్న మహిమ, దేవునిలో ఆయన ఉన్నటువంటి ఆ యొక్క స్థితి ఎవరికి తెలియదు. కానీ గొల్యాతుని దగ్గర నిలబడినప్పుడు గొల్యాతును ఓడించి దేవుడు మరి ఆ యొక్క దావీదును ఉన్నతమైన సింహాసనం పైన కూర్చోబెట్టేస్తారు. అది దేవుని కార్యము. హల్లెలూయా. అందరికీ తెలియజేయబడుతుంది దావీదు రాజు సౌలుకు ముందు తెలియజేయబడి దావీదును చంపాలని చూస్తాడు. ఎందుకంటే యోనాతాను రాజు కావాలి సౌలు తర్వాత అని ఆయన యొక్క ఆశ. కానీ దేవుని చిత్తం ఎరిగి మరి దావీదు రాజు అవుతాడని దావీదును లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుని చిత్తము దావీదు పట్ల ఉంది గనక తన హృదయానుసారుడైన దావీదును సింహాసనం పైన కూర్చోబెట్టాడు దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన గురించి ఘనుడైన పరిశుద్ధుడైన ఆ దేవుణ్ణి నువ్వు ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఆరాధిస్తూ కీర్తనలు పాడుతూనే ఉంటే ఒక గొప్ప శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకుంటావు. అట్టి విధంగా మీ కుటుంబాలను అన్నింటినీ మీ కుటుంబాల్లో దేవుని యొక్క మహత్యమును మీరు పొందుకుందరుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆశ్రయించండి ప్రభువా. వాక్యానుసారంగా ఎదుగుతూ వాక్యంలో బలపరచబడే కృపను దయచేయమని, ఎప్పుడు కూడా మౌనంగా ఉండక స్తుతిస్తూ ఆరాధిస్తూ కీర్తనలు పాడేటువంటి నోటిగా ప్రతి ఒక్కరిని మార్చమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమేన్.